ఎక్కడ ఓడికి పనిలేదా ఏది మరి ఇక్కడ నువ్వేది నిలబడ్డావు నువ్వేది నిలబడ్డావు ఇప్పుడు నువ్వెందుకు నిలబడ్డా ఇక్కడ ఈ రేట్లు విపరీతంగా పెంచండి దాని గురించి అడుగుతున్నారని ఏదో ఏడ్చి వాళ్ళు కళ్ళనూలు తెడుపు కట్టారు తప్ప కానీ ఉత్తుదే అవన్నీ ఉత్తుదే ఆయన వచ్చిన కాడి నుంచి ఎక్కడా నేను రాజకీయ మాటలు వస్తున్నాయి ఎక్కడ ఎవడని ఏమనుకున్నా ఏదో మాట మన వరకు పోయేది ఇంటికాడ ఆడవాళ్ళ వరకు ఎవరు ఆగేవారు కాదు ఇప్పుడు అన్నీ తీస్తున్నారు ఈయన వచ్చిన కాడి నుంచి ఇలాంటి పరిపాలన పుట్టింది ఇంతకుముందే లేదు ఇంతకుముందు లేదండి ఇంతకుముందు ఎలా నడిచింది అలా నడిచింది ఏ రేటు పెంచినా నెలకు ఒక 5 రూపాయలు 6 రూపాయలు నెలకు 10 రూపాయలు పెరిగింది ఒకేసారి తప్పమని ఏది కూడా ఎవరు కూడా పెంచలేదు మా కూలి పని ఉందా 1000 రూపాయలు అనుకో మళ్ళీ సంవత్సరం వచ్చాడు ఒక 50 పెంచమంతే ఎందుక 900 అంటారు ఈ అసలు ఇంకా 100 రూపాయలు పోతుంది మా కూలి రేట్లు లేవు కానీ ఆయన తిన్న రేట్లు మాత్రం విపరీతంగా పెంచాడు ఆయన ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెరిగే రేట్లు ఒకేసారి పెంచినాడు అది ఇంకా సంక్షేమం వల్ల కానీ ఆయన వల్ల ఏది సుఖం లేదు ఆయన దిగిపోయి మరొకరు ఎవరు వచ్చినా పర్వాలేదు 10 నెలలకు చెట్టుకి ఇస్తాడా లక్ష రూపాయలు వీడికి నువ్వు పనిలోకి వెళ్ళా నేను పనిలోకి వెళ్ళా మరి నువ్వెందుకు వెళ్ళలేదురా నువ్వెందుకు వెళ్ళలేదు చెప్పరా రే పాకరా నువ్వెందుకు వెళ్ళలేదు వీడు మరి ఎక్కడి నుండి వచ్చినా 10 గంటలకు వచ్చినా సరే బతిమాలుకుంటారు కూలి కోసం ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి పనులు లేవు 3 సంవత్సరాలు కరోనా వచ్చింది కనీసం కోటని పెట్టినా ఆడ మనిషి మగవాడు ఎలా పోతుంటారు లేబర్ అనేసి ₹1 మాకు ఇవ్వలేదు భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసాడు పేదవాళ్ళకి ఏం చేసి లేదు ఎవరికో పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మఒడి లేకపోతే లేదు ఇంకంతే ఇంకేం చెప్తాం కూలికి వస్తాం కారు చెట్టుకొని బస్సు ఎక్కి వెళ్తున్నాం ఆ సారిది తప్పలేదు ఇది తప్పలేదు వచ్చి ఇలా తిప్పలు పడి వెళ్తాం ఇంకంతే ఇంకేం ఉంటుంది ఇక్కడ ఉపాధి సంబంధించి మీకేం లాభం జరగలేదు రావడం కారేజ్ కట్టుకొని వెళ్ళడం ఇంకా ఎందుకంటే ఏం చెప్తా ఏ టైంకి వచ్చినా ఒకప్పుడు మేస్త్రి వచ్చి బతిమాలుకుండేవాడు అమ్మ వస్తావా అంతే మేమేమన్నారు మీదకి ఎక్కాలా కిందకి ఎక్కాలా ఇటుక మోయాలా ఇసుక మోయాలని ఓదిచ్చేవారు చిన్న పని అన్నా వెళ్ళేవారు కాదు ఇప్పుడు ఓడిదాన్ని బండి ఎత్తడికి ఎగేసి పోతున్నాం ఆడు ఏం చేసినా పర్వాలేదు కానీ ముందు బండి ఎక్కిస్తాను కానీ అది పనో కాదో తెలియలేదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మేము ఇబ్బంది పడుతున్నాం రేట్ ఏంటంటే డబ్బులకి ఎక్కువైంది ఇప్పుడు కూలి పని ఎక్కువైంది ఇసుక రేట్ ఎక్కువైంది సరిపోయింది దానికి అది సరిపోయింది కూలి పని తక్కువ తీసుకుంటాడు 10 రూపాయలు దింగుతున్నాడు మరి ఆడమంచి ఏమో 500 దింగుతుంది మరి అక్కడ సిమెంట్ కట్ట అయితే పెరగలేదంటే ఆ డబ్బులకి ఇది పెరిగింది అది లెక్క ఇవ్వాలి కానీ ఇసుక రేట్ అంత దింగుతున్నాడు అని చెప్పి ఇసుక రేట్ ఎందుకు ఇసుకుంటాడు ముందుదేది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎలా ఉంది జగన్ గారి పాలనలో ఉంది ఎలా మారితే బాగుంటుంది అనుకుంటున్నారు ఏంటి జగన్ గారి పరిపాలనలోనూ కూడా బాగానే ఉంది మొన్నటిదా ఫస్ట్లో పనులు ఉండి కానీ తర్వాత కానీ పనులు అయ్యి బాగానే ఉపయోగపడ్డది ఫస్ట్లో మాత్రం దెబ్బేసాడు దెబ్బైతే జనాలు అందరూ కొంత ఇది తర్వాత కానీ పనులు ఉపయోగపడ్డది జనం చాలామంది పని చేసుకున్నాం బాగానే ఉండేది ఎవరైనా చెడ్డ కాదండి ఇప్పుడు పని వాళ్ళకి ఏంటంటే పని కావాలా ఎవరెత్తున్నారు డబ్బులు ఉన్న వాళ్ళందరూ రాజకీయం ఏం చేస్తున్నారు వాళ్ళ డబ్బుల గురించే కాపాడుకుంటున్నారు ఎందుకు మంచి రాజకీయ నాయకుడు ఉంటేనే మనకు పని వస్తుంది నువ్వేటంటే ఓన్లీ సీఎం జగన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అది కాదు సమస్య మంచి నాయకుడు మనకు ఉంటే మనకు పనులు వస్తాయి సీఎం జగన్ ఎవరికి న్యాయం చేశాడు చేసిన వాళ్ళకి చేశాడు ఎవరికి చేశాడు పనివాడికి ఎవరికి న్యాయం లేదు ఇసుక రేట్లు పెరిగిపోయినాయి 3 రోజులు పని ఉంటే 3 రోజులు ఇంట్లో తొంగవాలి ఎవరికి న్యాయం జరుగుతుంది జరిగినోడికి జరుగుతుంది పని కావాలి మనకి పని కావాలి 100 రూపాయల ముందు 150 రూపాయలు దింగదండి ఎవరికి న్యాయం జరుగుతుంది కూలోడికి న్యాయం ఏమి లేదు 700 వస్తే ఇంటికి నీకు 700 కూలి వస్తే ఇంటికి వెళ్ళేది 300 మిగతా డబ్బులు ఆడే దింగుతాడు నువ్వు తాగడం మానేస్తే ఆయాదగా తగ్గించేస్తాడు నువ్వు తాగడం మానే నువ్వు నువ్వు ముందు మందు రేటు తగ్గించయ్యా తాగడం అయ్యా నువ్వు ఇప్పుడు అలా తెలిసిన మాట మీరు చెప్పండి మనం అన్నం తిని బతికామా మందు తాగి బతికామండి ఇప్పుడు జగన్ గారు మద్యపాన నిషేధం అన్నారు కదా సార్ అది మానిపించారా మానేలేదు కదా నిషేధం చేసి మేడం పడిపోతే ఏం చేస్తారు మనం మానేసుకుంటే ఆ అమ్మడవ తగ్గుతుంది ఇప్పుడు నిషేధం పుట్టినప్పుడు అన్నంతో తిన్నామా మందుతో తాగి బతికాం ఏంటండి
ఇప్పుడు నిషేధం చేశాను కదా. జగన్ అన్న మెడికల్ స్కీమ్ ఒకటి ఇచ్చారు కదా, దానివల్ల రకంగా మాకు ఏ రకంగా లేదండి. అంటే ఇస్తే ఉండొచ్చు, ఉండదని ఏం కాదు. ఆరోగ్యశ్రీ అనేది ఏం సంబంధం లేదు. లేబర్ పరంగా కార్మిక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవకాశాలు లేవు. కార్డు ఆ పేరుక కార్డు ఆరోగ్యశ్రీ అనేది పేరుక కార్డు. ఆ కార్డు వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. లేదండి. ఎమర్జెన్సీ అయినా సరే ఆ కార్డు వల్ల ఎటవుతుంది తెలిసిన అప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజులు మన తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళతోటి మాట్లాడుకొని అప్పుడు అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సంఘాల్లో కూడా అందరివి కూడా చాలా మట్టికి సంఘాల గురించి మాట్లాడు చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు కార్డులే బంద్ చేయట్లేదండి. ఎక్కడితో పోవద్దు. మా వైపుకి కూడా ఆపరేషన్ చేయించాం ఈ మాత్రంలో, అది కూడా పని చేయట్లేదు. పుట్టితే పేరు కార్డు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సంక్షేమ పథకాల వల్ల పేదరికం పోతుందని వాళ్ళ ప్రభుత్వాలు చెప్తున్నారు. నవరత్నాలు ఇచ్చేస్తున్నాం, అమ్మఒడి ఇచ్చేస్తున్నాం అన్నారు. వద్దండి, అది తప్పు కాదు. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు అంటే అవన్నీ అబద్ధాలండి. అలా నవరత్నాలన్నీ ఈ రేట్లు విపరీతంగా పెంచాయండి. దాని గురించి అడుగుతున్నారని ఏదో ఏడ్చి వాళ్ళు కళ్ళనూలు తిడుపు కట్టారు తప్ప కానీ ఉత్తదే అన్నీ. బాబాయ్ మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. నా పేరు సూర్యబాబు. మాణిక్యం. ఏం చేస్తుంటారు మీరు? మేము లేపురం మేస్త్రిలో అండి. అనకాపల్లి నుంచి కదా. నెలలో ఎలక్షన్ ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? వానకాయలు వస్తే బాగుంటుంది పట్టు ఏంటి. ఎందుకంటే మాకు ఇసుక అది దానికి ఆఫ్ చేసినప్పుడు మాకు సహకారం అందించినట్టు పవన్ కళ్యాణ్ గారండి. ఇప్పుడు ఇసుక మంచి రేట్లు పెరిగిపోయి ఎవరో ఇసుక కొని కూడా బిల్డింగ్లు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారండి. నెక్స్ట్ ఏంటంటే మాకు కూడా అంతంత మాత్రానే కూలి పనులు ఒక రోజు ఉంటే ఓ 2-3 రోజులు ఉండవండి. మాకు కూడా కూలి పనులు కూడా పెద్ద రేటు కాదండి, తక్కువే, అమౌంట్ కూడా తక్కువే. 2-3 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము పళ్ళు లేక. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండేది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలాగైంది? అది చంద్రబాబు నాయుడు గారి పాలనలో పర్లేదండి, బాగానే ఉండేది. ఇసుక అది కొరత ఉండేది కాదు, మాకు డైలీ కూలి పని ఉండేది. ఏది ఎలాగంటే అవన్నీ కానీ మాకు డైలీ కూలి పని ఉండేదండి. ఇప్పుడు డైలీ కూలి పని వండుకుంటుంది. ఒక రోజు చేస్తే 2-3 రోజులు కాలి వండుకుంటుంది, పని దొరుకుంటుంది. జగన్ పరిపాలన అంటే అందరికీ వేసే డబ్బులు లేబర్కి ఏం మనిషాడండి. నేను మరి అందరికీ వేస్తే మాకు లేబర్ నుండి కూడా డబ్బులు వేయడం మనిషిడండి. మాకు ప్రతి వరకు అందరికీ లేబర్ కోడ్లు ఉన్నాయి, మాకు ఇలాగ డబ్బులు అది వేయలేదండి. లేబర్ కోడ్లు ఉన్నా డబ్బులు వేయలేదు. మేము బతకడం చాలా కష్టంగా పోతున్నాం అండి. మన్సాల్ భరత్, కొందాల రామకృష్ణ ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? రామకృష్ణ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రామకృష్ణ గారు అంటే మంచి సీనియర్ నాయకుడు అండి. నెక్స్ట్ ఏంటంటే ఏ కార్యక్రమాలైనా సరే ఆయన చేయగల సత్తా ఉన్న నాయకుడు. రాజకీయ పరంగా పక్కనట్టండి రామకృష్ణ గారు మంచి నాయకుడు అండి. నెక్స్ట్ ఏంటంటే రామకృష్ణ గారు వ్యక్తి పరంగా చాలా మంచి వ్యక్తి అండి. నెక్స్ట్ ఏంటంటే మనకు కూడా మంచి ఏ కార్యక్రమాలన్నా చేయగలడని మేము అందరం నమ్ముతున్నాం సార్. రామకృష్ణ గారిని ఇక్కడ భారీ మేరతో గెలిపిద్దాం అనుకుంటున్నాం సార్ అందరం కలిసి. ఎంపీ కింద ముత్యాలనాయుడు వైఎస్ఆర్సీపీ, అలాగే అభ్యర్థి సీఎం రమేష్, ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? మాకు రమేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాం సార్. రమేష్ గారికి ఏంటంటే మరి మోడీ గారి నుంచి రమేష్ గారికి వేద్దాం అనుకుంటున్నాం సార్. మావంతి సార్. మోడీ గారు గుర్తేంటి? కలపండి సార్. కమలపూ సార్. మరి రామకృష్ణ గారు? గ్లాస్ అండి. గ్యాస్ అండి. గ్యాస్ అండి. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగు అండి. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రెసిడెంట్ని. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే 10,000 చాలా మంది 18,000 ఇచ్చారు. టైలర్ కనగా, ఆటో డ్రైవర్లు కనగా, నెక్స్ట్ ఏమో చేయూత పథకం ఇవన్నీ ఇచ్చారు. కార్మిక మేస్త్రి కష్టపడి చేసిన వ్యక్తి ఎవరంటే మేస్త్రి లేకపోతే ఇంట్లోకి వెళ్ళి గుండ్ల మీద చేసుకుని పడుకోవడానికి అవదు. 3 నెలలు బట్టి 3 నెలలన్నా 4 నెలలన్నా సంవత్సరం అయినా సరే మేస్త్రి కడితేనే ఆ బిల్డింగ్ నుంచి ఉంటుంది. కార్మికులు కొంతమంది డొనేషన్లు వేసుకొని వాళ్ళ కుటుంబాలు ఆదుకునే పరిస్థితి అయిపోయింది. 500, 200 డొనేషన్లు కూడుకొని అక్కడ చనిపోతే దాన కార్యానికి డబ్బులు లేకపోతే మా కార్మికులే 100, 200, 300 డబ్బులు కూడుకొని దాన కార్యక్రమాలు చేసుకొని. అధికారంగా ఏం సహాయం లేదా మరి దానికి సంబంధించి? అధికారులు ఏమీ లేదు, ఏదో వాళ్ళు వస్తూ ఉంటారు, జెండాలు ఇక్కడ ఎర్ర జెండాలు గడేస్తారు, ఇదే మా అద్దలు ఆడేస్తారు, ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. ఏదో ఇంకా అంతే. అక్కడ ఒక రోజు పనులకు వెళ్తే పొట్టాడుదండి. అందులోని మందు రేట్లు అండి, మందు పేరు లేదండి, న్యాయమైన మందు లేదండి. కానీ దానికి వచ్చి సాయంత్రం కష్టపడేవాడికి సాయంత్రం తాగేవాడికి సాయంత్రం అలవాటు ఉంటుంది, కానీ దాది కూడా కల్తీ అయిపోయింది. అలాగని కష్టపడిన ఒక్కసారి దయించి అందరూ చూసి మాకొక జీవనోపాధి కల్పించి మేస్త్రి అని ఒక ఆయన్ని అనవరత కష్టపడిన ఒక విలువ ఇచ్చి ఏ ప్రభుత్వం వచ్చినా సరే చూడవలసిందిగా మాది కోరిక, వినపం.
ఎందుకంటే మా బావగారు అన్నట్టు కాలు చేయి ఇరిగిపోయినా సరే ఆర్థిక సాయం అంటూ లేదు. ఈ మన వాళ్ళంటూ డొనేషన్లు పెట్టి నువ్వు ఎంత నాదంత అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ గృహం దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి డొనేషన్ చేయడం ఇవన్నీ చేసాం ఇప్పటివరకును. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం అంటూ ఏదో పెట్టింది కార్డ్స్, లేబర్ కార్డులు. ఆ లేబర్ కార్డులో ఎత్తితే కార్డు అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ లేబర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెడితే మీకు ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని కనీసం నాకు తెలిసి నేను 90 రూపాయల కూలిగా నుంచి 2000 నేర్చుకుని ఇప్పటివరకు 1000 రూపాయల కూలి దగ్గర వచ్చి ఉంటే కనీసం ఒక వ్యక్తికి కూడా ఆర్థిక సహాయం లేదు. వాళ్ళు రోడ్ల మీద ఫుట్ పార్క్ మీద పెట్టుకున్న వాళ్ళకి, కొబ్బరికాయలు అమ్ముకున్న వాళ్ళకి, కిరాణా కౌంటర్ పెట్టుకుని వాళ్ళకి 10,000, 20,000 లోన్లు వేస్తూ ఉన్నది. కొంతమందికి అమ్మఒడి అనగా 45 సంవత్సరాలకు భరోసా అనగా అవి ఎందుకంటే అవి కార్యక్రమాలు అవేవో కార్మికులకి సంక్షేమాలకి ఆపదలో ఉన్న వాళ్ళు గుర్తించి నిజంగా ప్రభుత్వం ఉన్న అధికారులు కానీ ప్రతి నెల అక్కడికి వచ్చి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి కార్మికుల బాగోగులు తెలుసుకుని ఎవరు చనిపోయారు ఏటో తెలుసుకొని సంక్షేమ బోర్డులో నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటి చేయించి వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలబడితే మనం ఏ ప్రభుత్వానికి అండగా నిలబడమండి. మమ్మల్ని నిలబడి మమ్మల్ని ఆదుకునే ప్రభుత్వానికి మేము ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటాం. కానీ మమ్మల్ని ఆదుకోవట్లేదు. వీళ్ళు లేబర్ వాళ్ళు 500 ఇస్తే మా వెనకాతలు తిరుగుతారు, ఒక బిర్యానీ ప్యాకెట్ పెడితే మా వెనకాతలు తిరుగుతారు అంటే ఆ రకంగా వాడుకుంటున్నారు. ఎవరే కాదు, ఏ ప్రభుత్వం అయినా కాదు, వాడుకుంటుంది. అది ఆ ప్రభుత్వం అయినా కాదు, ఏ ప్రభుత్వం ఎవరైనా వాడుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం రాజకీయాల్లో అపార అనుభవం గల వ్యక్తి కొంతల రామకృష్ణ గారు ఏమో ఈసారైనా సరే 15 సంవత్సరాలు విరామం తీసుకొని ముందుకు వచ్చి ఉన్నారు. 15 సంవత్సరాలు విరామం తీసుకుని ఇప్పుడైనా సరే సంక్షేమం కార్మికుల కోసం కానీ ఎవరు చేసుకున్నా బాగుంటుంది. మరి గతంలో అమర్నాథ్ గారు మంత్రిగా ఉన్నారు, అతను కూడా ఏమి కార్యక్రమం చేయాలి. మరి భర్త గారు వచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఫుల్గా సపోర్ట్ ఇచ్చి మద్దతుగా వచ్చి మా కార్మికులు ఆదుకున్నా ఎవరు ఆదుకున్నా సంక్షేమ బోర్డులో నుంచి మా కార్మికులు ఆదుకొని బండుగా నిలిపితే ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటాం. అనకాపల్లికి సంబంధించి మంటసాల భరత్ గారు, కొంతల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? అసలు మేజర్ సమస్య ఏంటి? 5 ఏళ్ళ పాలన చూస్తూ వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ? ఏదైనప్పటికీ ఇక్కడ మసాలా భర్త గారు కానీ కొంతల రామకృష్ణ గారి అపార అనుభవం కలిగిన వ్యక్తి కొంతల రామకృష్ణ గారు వ్యక్తిగతంగా అనకాపల్లి అభివృద్ధి ప్రదాత చాలా వరకు చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నూతనంగా ప్రదాతగా జగన్మోహన్ రెడ్డి భర్త గారు నియమించారు కాబట్టి వాళ్ళ పోటీ వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ పార్టీ పరంగా ఉంటాయి. కానీ ఇక్కడ కార్మికుల సంక్షేమం కోసం కానీ కార్మికుల గురించి కానీ పట్టించుకుని ఎవరూ లేరు. ఏదేమైనప్పటికీ ఇక్కడ కరోనా టైంలో ప్రతి కార్మికుడికి నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర సంక్షేమ బోర్డే కావచ్చు, ఎవరైనా సరే డబ్బులు ఇస్తామని ముందుకు వచ్చిన చాలా పని చేశారు. కార్మికుల్లాగా ఉన్నారు, సామాన్యుల్లాగా ఉన్నారు. ఎవరు కూడా కార్మికులు ఆదుకునే ప్లస్ ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కార్మికులకు అండగా ఉండాలని కోరుకుంటున్నామండి. ప్రతి కార్మికుడు కూడా కరోనా టైంలోనే కావచ్చు, పనులు లేక సిమెంట్ రేట్లు పెరిగిపోయి, ఇసుక రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు. పనులు దొరక్క చాలామంది ఆ పూట వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వర్క్ చేస్తూ బిల్డింగ్ల మీద పడిపోతున్నప్పుడు కాలేజ్ అయ్యో కొంతమందికి తీసివేయడం కానీ ఇరిగిపోవడం కానీ జరగడం అన్నది వాళ్ళ అంగవైకల్యం. ఎలాంటి స్కీమ్స్ వస్తే బాగుంటుంది అంటారు? ప్రస్తుతానికి ఉన్న స్కీమ్లో కూడా ఇప్పుడు ఉన్నది లేబర్ యూనియన్లు ఉన్నాయి, అవి కూడా ఆపేశారు. వాటిలో కూడా ఏమైనా యూనియన్ పెట్టుకుందామంటే ఇన్సూరెన్స్లు అవ్వట్లేదు, క్లెయిమ్ అవ్వట్లేదు. ఏమంటే సంక్షేమ బోర్డులో డబ్బులు లేవండి కార్మికులకి. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ సంక్షేమ డబ్బుల్లో ప్రభుత్వం ఓడేసింది, ఇటు కార్మికులు ఆదుకోవట్లేదు. మాకు ఇప్పటికి వచ్చి అనకాపల్లి చరిత్రలో భవన నిర్మాణ ఒక భవనం కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఏమీ లేదు. కార్మికులు ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, మేడే కార్యక్రమం చేసుకుందామన్నా రోడ్ల మీద చేసుకోవాల్సి వస్తుంది, రోడ్ల మీద వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరు కూడా మా కార్మికుల గురించి పెద్దగా పట్టించుకోలేదండి. అందువల్ల మేము ఏ పార్టీకి ఎలా మద్దతు తెలపాలనేది మాకు ఎవరికైనా ఎవరి పనులు చేసుకుని ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే కరెక్ట్. మా సంక్షేమానికి మా కార్మికులకి అంతగా నిలబడి అలాగే ఆదోడుగా నిలబడి భరోసా ఇచ్చిన వాళ్ళకి మేము ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటాం. ఏ ప్రభుత్వం అయినా మాకు పర్వాలేదు. సార్ మీ పేరు? నా పేరు మల్లేశ్వరరావు. మల్లేశ్వరరావు గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని. ఇక గత పాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చూశారు, జగన్ గారు 5 ఏళ్ళు పాలన చూశారు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది? వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది? కొత్తగా పాలన అనేది ఏంటంటే వేరే బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరు వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటారు? ఎలా ఉన్నది ఇక్కడ లేబర్ వాళ్ళకి పనులు కానీ? పనులు తక్కువగా ఉన్నాయండి, చాలా కూలి పనులు తక్కువగా ఉన్నాయి. ఇసుక రేట్ అది ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ పనులు తక్కువగా ఉన్నాయి. గత పాలన ఎలా ఉంది? అమర్నాథ్ గారు ఇక్కడ నుంచి ఐటీ మినిస్టర్ అయ్యారు,
ఉపాధి పరంగా ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది? పారిశ్రామికవేత్తగానే ఆయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాత పారిశ్రామికవేత్త అయిన తర్వాత మాకు ఉద్యోగ ఉపాధులు ఏమీ కనిపించలేదు. కూలి పనుల కోసం ఏం చెప్పలేదు. కూలి పనుల కోసం రాయితీలు ఏమి మాకేం పెంచలేదు. ఏం రాయితీలు ఏం రాలేదు. కూలి పనులకి లేబర్ యాక్ట్ ప్రకారంగా మాకేమి ఉద్యోగ నియమన పథకంలో ఏమీ ఇవ్వలేదు. దానివల్ల ఏం ఇప్పుడు లాభం అయితే లేదు. లాభం లేదు. మీరైతే ఇక్కడ కొంతాల రామకృష్ణ గారు, మల్సాల భరత్ అనుభోగులే అనుభోగులు. ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మల్సాల భరత్, కొంతాల రామకృష్ణ గారు, అలాగే ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు, ముత్యాల నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ అయితే బాగోలేదన్న. నెక్స్ట్ అంటే జగన్కి ఒక అవకాశం ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. గ్లాస్ వేసి గ్లాస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాం. అలాగే బీజేపీ కింద అతన్ని బీజేపీ అభ్యర్థిని గెలిపిద్దాం అనుకుంటున్నాం, మన సీఎం రమేష్ గారిని. అందరికి వాళ్ళకి కూడా అంటే జగన్కి ఒక అవకాశం ఇచ్చాం కదా, ఇప్పుడు జనసేనకు కూడా ఒక అవకాశం ఇచ్చి గ్లాస్ని గెలిపిద్దాం అనుకుంటున్నాను. మేజర్ ప్రాబ్లం ఏంటి అసలు చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ 3 నెలలు లేబర్కి పని లేకుండా పోయింది. ఫస్ట్ స్టార్టింగ్ ఇసుక ఆఫీస్ సైడ్. అప్పుడు మేము చాలా ప్రెజర్ అయ్యాం. మాకు ఏమీ కూడా అందలేదు. లేబర్కి అనేది కార్డులు ఉన్నా సరే ఏమీ వేయలేదు. మరి అక్కడ మేము 3 నెలలు చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఇసుక రేట్లు పెంచేశాడు. పళ్ళు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ వైన్స్ మరీ దారుణంగా, మందు లెక్కర్లో చాలా ఆపేస్తానన్నాడు. దాని మీద డబ్బులు తీసాడు. అది రోజుకో బ్రాండ్ వేస్తున్నాడు. అది కూడా చాలామంది వేస్ట్ అయిపోతుంది. కిందని ఇప్పుడు అనకూడదని కోటాకి వెళ్తాం. ఇప్పుడు ఇంటి తీసుకున్నాం. ఇప్పుడు అలా వస్తున్నారు. ఆ టైంలో మేము ఉండట్లేదు. దానివల్ల కోట చాలాసార్లు వదిలేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంటి తెచ్చేసేది ఏం లేదు. అది అంతా ఊరి చివరిని పెడుతున్నారు. వ్యాన్ కూడా ఇంటి దగ్గరికి రావట్లేదు. మా ఇంటి పక్కన అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీలు. అందువల్ల మీ ఒకరి గురించే రాము, ఇద్దరు గురించే రాము, మీరు అక్కడ రండి, ఆ పని టైంకి రండి అంటున్నారు. ఆ టైంకి మాకు అవ్వట్లేదు. అందువల్ల కోటా కూడా వదిలేస్తున్నాం. అమ్మఒడి అన్నారా, అమ్మఒడి అనేది వేస్ట్ నాకు తెలిసి. ఎవరు చదివించుకోవట్లేదు. స్కూల్ బాగు చేస్తే స్కూల్లో ఎవరైనా చదివించుకుంటారు. దానికి వేస్ట్ అంతమందిని వారింట్లో పెట్టడం, డబ్బులు వృధా గవర్నమెంట్కి. ఆ విషయంలో అయితే నాకు తెలిసి అయితే జనసేనకే బెస్ట్. నాకు ఈసారి అవకాశం జనసేనే.